బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. చిన్న ఉదాహరణ, భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ రిజర్వేషన్ల పైన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులు, దేని కొరకు ధర్నా చేస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% ఇవ్వాలని శాసనసభలో చర్చ పెట్టి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ తీర్మానానికి చట్టరూపం కల్పించి ఆ చట్టానికి మీ మద్దతు కూడా కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం, ప్రెసిడెంట్ గారికి పంపించాం. రాష్ట్ర శాసనసభలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో మాత్రము మద్దతు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందే అని ఒకవైపు చెప్తుంటే దానికి తగ్గట్టుగా తీర్మానం చేసి పంపిస్తే కేంద్రంలో ఉన్న మీరు దానికి చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించే గారేడి కార్యక్రమాన్ని బంద్ చేయాలి. ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసిపోయింది. బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పైన ప్రేమ లేదు, బీసీలకు రిజర్వేషన్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. దానికి లింక్ పెడుతున్నారు, 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ ఒక మాట బీజేపీ గుర్తుపెట్టుకోవాలి, ముస్లింస్ కు 10% ఇవ్వడం లేదు. తెలంగాణలో ప్రతి గ్రామంలో భూదేవుల వాళ్ళు ఉన్నారు. ఆ భూదేవుల వాళ్ళను గతంలోనే ప్రభుత్వాలు బీసీలుగా గుర్తించాయి. గతంలోనే భూదేవుల వాళ్ళను బీసీలుగా గుర్తించారు. వాళ్ళని కలుపుకుంటే మొత్తంగా 42% వచ్చింది. 42% రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది. దాన్ని సమర్థించవలసింది పోయి ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, మత ప్రాతిపదికమైన రిజర్వేషన్ ఇస్తున్నారు, మేము వ్యతిరేకమని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకంటే దివాలాతో రాజకీయాలు ఇప్పుడు తెలియదు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారు, మీరు పాలిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో కూడా దూరేకుల వాళ్ళు ముస్లింస్ అందరూ కూడా బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు. అది మీకు తెలియదా? ఆ మాత్రం జ్ఞానం లేదా అని అడుగుతున్నారు. కాస్తంతనైనా బీసీల పైన ప్రేమ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ రెండును కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. పార్లమెంట్లో దానికి చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేయాలి తప్ప వీధి నాటకాలు బంద్ చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఒకడేమో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడుతున్నాడు, మరొకడేమో కరీంనగర్ ధర్నా పెడుతున్నాడు. దేని కొరకు పెడుతున్నాడు? మేము కాదన్నామా? మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పామా? మేమే కదా తీర్మానం చేసింది, మేమే కదా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కాకపోతే మేము పంపించిన తీర్మానంలో కానీ మేము చేసిన చట్టంలో కానీ ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, సర్దిద్దుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అందరం కలిసి పోదామనంటే మీరు రావడం లేదు. 6వ తారీఖు నాడు, ఈ నెల 6వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి వెళ్ళి ధర్నా చేద్దాం, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దామంటే దానికి భిన్నంగా ఒకడేమో ఇందిరా పార్క్ దగ్గర, మరొకడేమో కరీంనగర్లో ధర్నాలు చేస్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి నేను అనుకున్నాను. దీన్ని మనం ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఇది బీజేపీ ఆడుతున్న నాటకం, ఇది బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం. బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారేమో, 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందేమో, రేవంత్ రెడ్డి గారికి వస్తుందేమో అని భయంతో మాత్రమే ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర ఎత్తుగడ వేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఇది మనం ప్రజలకు తీసుకువెళ్ళాం. అదేవిధంగా షెడ్యూల్ కులాల కేటగిరైజేషన్ చేసినాం. దేశ
ఎందుకు రాలేదు? సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత వెంటనే షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు ప్రధానమైన సమస్యలను మనము సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి, అందరికీ కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో మేము ఈ రెండు ప్రధానమైన సమస్యలు చూసుకుని ముందుకు పోతుంటే దీన్ని సహకరించడం లేదు. ఇదేమి దౌర్భాగ్యం అని మేము అడుగుతున్నాం.